అని గ్యాస్ పెట్టింది అనుకున్నామ్మా. నేనైతే నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీ చిత్తం అయితే తగ్గిపోవాలా, నేను హాస్పిటల్కి రానున్నా. స్తోత్రాలు వందనాలు. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయితే ఇక్కడ వద్దామంటే నేను రాను అంటుండు. ప్రార్థన చేస్తే తగ్గదు అని నమ్మట్లే. నమ్మపోతే పంజర్లో ఎక్కడికో పాస్టర్ గారు వెళ్తున్నారు, విజయవాడ వెళ్తుంటే ఆ అమ్మాయి జానికి ఫోన్ చేయమ్మా అన్న. ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు కొద్దిగా తగ్గిందన్న. అన్నాక కొంచెంలో ప్రార్థన ఉందా, పెళ్ళి ఉందమ్మా అక్కడ తీసుకొని రామంటే మా అబ్బాయి నన్ను మా ఆయన గారిని ఎక్కించి పంపించిన. అసలు నాకు నిద్ర లేదా రాత్రి, నేను చచ్చిపోతా అంటాడు. మరి మా చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలు ఎవరు చదువుతారు. నేను రాత్రి అంతా నిద్ర బాగాలేదా, దేవుడు కాపాడి నేను ఒక్క రూపాయి కూడా పెట్టలేను అన్న. నేను పేద కుటుంబం నువ్వు తగ్గియాలని నేను తెల్లవారులు ప్రార్థన చేసి ఇంకా కొంచెం పోయాక అయ్యారు. ప్రార్థన చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది శుభ్రంగా. మా అమ్మాయి అంత స్పష్టంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎన్నో డబ్బులు పెట్టినంత వరకు కూడా కాసమ్మటి రక్తం పడేది, మంచిగా ఉండేదట. ఏం జరిగేదో తెలియదయ్యా. మాంత్రికులు కూడా పెట్టాయి 50,000 దాకా కూలి చేయటం తేరటం. చాలా బాధపడ్డా. నన్ను సబ్జీగా వేసయ్యా, నన్ను మార్చాడు. నేను హిందువులో నేను ప్రార్థన చర్చికి వెళ్ళను, అయినా నేను ప్రార్థనకు రావాలని నా మనసు దేవుడు మార్చాడు నన్ను. పాస్టర్ గారు పొందనాలు అయ్యా, మనసు రంగానికి పొందనాలు అయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక.